ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో శ్రీమన్నారాయణుణ్ణి స్మరించుకుందాం. నారాయణ కవచం రాజోవాచ येन गुप्तः सहस्राक्षः सवाहानरिसैनिकान् क्रीडन्निव विनिर्जित्य त्रैलोक्यं बुभुजे श्रियम् भगवं सन्ममाख्याहि वर्म नारायणात्मकं यथा ततायिनः शत्रून् येन गुप्तो जयन्मृथे. श्रीशुक उवाच वृतः पुरोहितस्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते नारायणाख्यं वर्माहं तदिहैकमनाशृणु. श्रीविश्वरूप उवाच धौताङ्घ्रिपाणिराचम्य सपवित्रमुदङ्मुखः कृतस्वाङ्गकरन्यासो मन्त्राभ्यां वाग्यतः शुचिः नारायणमयं वर्म सन्नह्येद्भय आगते दैवभूतात्मकर्मभ्यो नारायणमयः पुमान्. पादयोर्जानुनोरुर्वोरुदरे हृद्यधोरसि मुखे शिरस्यानुपूर्व्यादोङ्कारादीनि विन्यसेत्. ॐ नमो नारायणायेति विपर्ययमथापि वा करन्यासं ततः कुर्याद्द्वादशाक्षरविद्यया प्रणवादियकारान्तमङ्गुल्यङ्गुष्ठपर्वसु न्यसेद्धृदयवोङ्कारं विकारमनुमूर्धनि. षकारं तु भ्रुवोर्मध्ये नकारं शिखया न्यसेत् वेकारं नेत्रयोर्युञ्ज्यान्नकारं सर्वसन्धिषु मकारमस्त्रमुद्दिश्य मन्त्रमूर्तिर्भवेद्बुधः सविसर्गं फडन्तं तु सर्वदिक्षु विनिर्दिशेत्. మార్గశిర శుద్ధ ఏకాదశి విశిష్టత ఏమిటి? మనం గత కొంతకాలంగా ప్రతి ఏకాదశికి ఆ ఏకాదశికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అనేది, ఆ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం అనేక కోణాల్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకి మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశికి సౌఖ్యదైక ఏకాదశి అని, మోక్షదైక ఏకాదశి అనేటువంటి రెండు పేర్లు ఉన్నాయి. అయితే దీనికి మోక్షదైక ఏకాదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? పూర్వం వైఖానసుడు అనేటువంటి ఒక రాజు ఉండేవట. అతని పితృదేవతలు మరణించారు. అంటే ఎవరికైనా ఒక వ్యక్తికి తను బ్రతికి ఉన్న కాలంలో తన తండ్రి తన తాతలు మరణించిన వాళ్ళు ఉండడం సహజమైనటువంటి విషయం. అయితే ఆ రాజుకి కొంత ఉపాసన ఉందిట. కొన్ని విషయాలు ఆయనకి కలలో తెలుస్తూ ఉండేవిట. అయితే ఆ రోజు పూజ చేసుకుని పెద్దల్ని తలుచుకుని ఆయన పడుకున్నాడు. అప్పుడు ఆయనకి కలలో నరకంలో నరక బాధలు అనుభవిస్తున్నటువంటి తన పితృదేవతలందరినీ కూడా చూసేట. అయ్యో, ఎంత పని అయిపోయింది, మనం ఏం చెయ్యాలి, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పేసి ఆలోచించట. ఆలోచించి కొంతమంది ఋషులని ఆయన అడిగేట, నేనేం చెయ్యాలి, నాకు ఇలాంటి కల వచ్చింది, నా పితృదేవతలు నా తాత తండ్రి ముత్తాత ఇలాంటి వాళ్ళందరూ కూడా నరకలోకంలో అనేక బాధలు పడుతున్నారు, వాళ్ళకి ఆ బాధల నుంచి విముక్తి కలగాలంటే నేనేం చెయ్యాలి అని అడిగేట. అయితే ఋషులు చెప్పారట, ఏ మనిషి అయినా పుట్టిన తర్వాత వాళ్ళకి 3 రకాల రుణత్రయాలు ఉంటాయిట. రుణత్రయం అంటే పితృ రుణం తీర్చుకోవాలి, ఆ తర్వాత ఋషి రుణం తీర్చుకోవాలి, దేవరుణం తీర్చుకోవాలి. ఏ విధంగా తీర్చుకోవాలి? అసలు వివాహం చేసుకునేటువంటిదే ఈ పితృ రుణం తీర్చుకోవడానికి అని చెప్తారు. సత్సంతానాన్ని భార్యందు కలిగిన తర్వాత ఆ సంతానం కలగటం వలన పితృరుణం తీర్చుకునే అవకాశం ఏర్పడుతుందిట. పితృదేవతలకు చనిపోయిన తర్వాత చేసేటువంటి కర్మలు సరిగ్గా చేయటం వలన పితృరుణం తీరుతుందిట. అంతేకాకుండా తనకు పుట్టినటువంటి పుత్రులని వాళ్ళని సక్రమమైనటువంటి పద్ధతిలో పెంచి పోషించి పెద్దవాళ్ళని చేస్తే
ఆ విధంగా పితృరుణం తీరుతుందిట. ఇలా అనేక రకాలుగా చెప్పారు. అయితే నాకు పుత్రులు ఉన్నారు, అయినప్పటికీ కూడా నా పితృదేవతలు నరకలోకంలో బాధలు పడుతున్నారు. దీనికి కారణం ఏమిటి అని నేను చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగానే నిర్వహిస్తూ ఉన్నాను. అలా చేయటం వలన కూడా ఏ మనిషికైనా తాను అనుభవించినటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటివి బ్రతికిన జీవిత కాలంలో చేసేటువంటి అనేక సంఘటనలు ఉంటాయి. వాళ్ళు చేసేటువంటి పాప పుణ్యాన్ని అనుసరించే వాళ్ళకి స్వర్గం నరకం అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలా ఈ పితృదేవతలు కొన్ని తప్పులు వారి జీవిత కాలంలో చేసి ఉండవచ్చు. దానివల్ల వాళ్ళకి నరకలోకం రావచ్చు. ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెప్తోంది అంటే, ఎవరినో హత్య చేస్తేనే పాపం వస్తుందని, దొంగతనం చేస్తేనే పాపం వస్తుందని, తప్పు పని చేస్తే మాత్రమే పాపం వస్తుందని కాదు. చేయవలసినటువంటి విద్యుక్త ధర్మాల్ని చేయకపోయినా కూడా దోషం వస్తుందిరా. అత్యంత సున్నితంగా అనేక ధర్మ సూక్ష్మాలు మనకి చెప్తారు. ఉదయం సూర్యోదయం తర్వాత నిద్రపోయావంటే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది, ఒక మనిషిని చంపినంత పాపం వస్తుందిట. ఇది నిజమేనా? ట్రాష్. మేము నమ్మము అంటే నమ్మినవాడు నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి. మీరు చేసినటువంటివి ఏది ధర్మమో అది చెయ్యాలి. సూర్యోదయానికి లేవటం వల్ల మనం బ్రతికి ఉన్నప్పుడు మనకి కలిగేటువంటి అనేక కోణాల్లో అనేక లాభాలు, ఉపయోగాలు, ప్రయోజనాలు ఉంటాయి. కానీ అవి చేయకపోతే ఇక్కడ నష్టపోయిందే కాకుండా అక్కడ పాపం కూడా ఏర్పడుతుంది. అయితే కేవలం ఉదయం లేవటం ఒకటే కాదు, అనేక రకాలుగా మనకి తెలిసి కొన్ని, తెలియక కొన్ని, పాటించక కొన్ని దోషాలు మనం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం చెప్పేసి ఇంకొకరిని హింసించడం కానీ, తప్పు చేయటం కానీ చేసినప్పుడు కూడా అవి ఘోరమైనటువంటి పాపాలుగా మనకి పెరిగిపోతూ ఉంటాయి. ఆ విధంగా మనకి పాపాల చిట్ట పెరుగుతూ ఉంటుంది. పైన వాళ్ళు నరకలోకంలో పాపాలు అనుభవిస్తూ ఉంటారు. దీనికి ఏం చేయాలి? ఏం చేయటం వల్ల వాళ్ళకి ఆ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుంది? ఏ వ్యక్తి అయినా కూడా ఇక్కడ ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఏం కనపడుతుందంటే, ఏ వ్యక్తి అయినా వివాహం చేసుకున్న తర్వాత ఒక సత్సంతానాన్ని పొందాడనుకోండి, ఒక పుత్రుడు కలిగాడు, ఒక కొడుకు జన్మించాడు. కొడుకు జన్మించగానే మనకి సామెతల్లో కూడా కనిపిస్తుంది, పుత్రుడు పుట్టగానే పుత్రోత్సవం కాదు, వాడు ప్రయోజకుడు అయినప్పుడు మాత్రమే పుత్రోత్సవం చేసుకోవాలి అని. అంటే ఏమిటి? ప్రయోజకుడైనటువంటి పుత్రుడు అనేది ఎప్పుడవుతుంది? వాడు వ్యక్తిగా ఉన్నత స్థితికి రావడమే కాకుండా ధార్మికంగా వాడు ఏమేమి చెయ్యాలో అవన్నీ చేయటానికి వాడు చేస్తున్నట్టుగా ఆ చేసేలాగా ఈ తండ్రి పెంచినప్పుడు మాత్రమే ఇతను ధర్మంగా ప్రవర్తించినట్టు, ఇతని పితృదేవతలకి నరకలోకం నుంచి విముక్తి కలిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఆ పుత్రుడిని ఆ విధంగా అతను తయారు చేశాడు కాబట్టి. చేయకపోతే ఏమిటి? చనిపోయిన తర్వాత ఇతను కూడా నరకలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే మనం జీవించి ఉన్నప్పుడు నేరాలు చేయటం వలన మన పితృదేవతలు నరకలోకంలో బాధలు పడతారట. అంటే మనం తప్పు చేస్తే వాళ్ళెందుకండి నరకలోకంలో బాధపడాలి అంటే, వాళ్ళ సంతానాన్ని వాళ్ళు సరైనటువంటి మార్గంలో వాళ్ళు పెంచలేకపోయారేమో. ఇది ఒక కోణం అయితే, ఏ పుత్రుడైనా తను తప్పు చేస్తే తను శిక్ష అనుభవించేదే కాకుండా తన పితృదేవతలు, తన తల్లిదండ్రులు, తాతలు, నాయనమ్మలు ఎవరెవరు పైలోకాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నరకలోక ప్రాప్తి కలుగుతుందిట. అంటే ఏమిటి? కొన్ని తరాల వరకు కూడా, ఒక కన్యాదానం చేస్తే 10 తరాలు పైన 10 తరాలు తరువాత ముక్తి కలుగుతుంది, నరకలోకం నుంచి విముక్తి వస్తుంది అని చెప్తారు. అసలు ఇంట్లో పెళ్లి నిశ్చయం ఏంటంటేనే పైన పితృదేవతలు సంతోషిస్తారట, మాకు నరకం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి. అంటే అంతటి పుణ్యం దాని వలన వస్తుందన్నమాట. అలా ఉండటం వలన ఇక్కడ ఇంకోటి ఏమిటంటే, నువ్వు ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఏం చెయ్యాలి? నా తండ్రి, తాత అందరూ కూడా అక్కడ నరకలోకంలో బాధలు పడుతున్నారు అంటే నువ్వు ఏకాదశి వ్రతాన్ని చెయ్యి. ఏకాదశి వ్రతాన్ని చేయడం వలన మీ పితృదేవతలందరూ కూడా నరకలోకం నుంచి విముక్తి పొందుతారు అని చెప్పారట. ఇక్కడ మనకి పురాణోక్తిగా, మనకి పురాణాల నుంచి కానీ, వేదాల నుంచి కానీ, ధర్మశాస్త్రం నుంచి కానీ వచ్చే విషయం ఏమిటి అంటే, కేవలం ఒక వ్రతం చేయటం అంటే నా పితృదేవతలకి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుంది కాబట్టి నేను ఇవాళ ఉపవసించాను, నేనేదో పండు తిన్నాను, నా ఆఫీస్ పని చేసుకున్నాను అంటే సరిపోదు. ఇక్కడ మనస్సుతో పని, ఆత్మతో పని. మనస్సును భగవంతుడి దగ్గర కైవల్యం చెయ్యాలి. నేను ధర్మంగానే ఉంటాను, నా పితృదేవతలకి విముక్తి కలగాలి. ఎందుకంటే మనల్ని పుట్టించినటువంటి వాడు వాడే, మనకి శిక్ష వేసేవాడు వాడే, పైలోకంలో ఉండే తన వాళ్ళకి శిక్ష వేసేవాడు వాడే. అందుకని వాడిని శరణు వేడుకోవాలి. ఏ విధంగా శరణు వేడుకోవాలి? మనోవాక్కాయ కర్మల, మనోబుద్ధి అహంకార చిత్తాన్ని, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేటువంటి 5 ఉంటాయి మనకి. వాటిని, మనస్సును, శరీరాన్ని, ఆత్మని, సర్వాన్ని కూడా భగవంతుడికి కైమూర్చి
శరణు వేడుకుంటున్నాను. ఇక్కడి నుంచి నన్ను నువ్వు నడిపించు, నేను నడవను. ఎందుకంటే నేను నడిచినప్పుడు తప్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది. నా బుద్ధివి నువ్వే అయినప్పుడు నా బుద్ధిని, అహంకారాన్ని, మనస్సును, చిత్తాన్ని నీకు కైవల్యం చేస్తున్నాను అంటే దాన్ని పట్టుకుని నడిపించేవాడివి నువ్వు. కాబట్టి నన్ను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించు. ఇక నుంచి ఏది చేసినా నీ ఆజ్ఞానుసారంగా మాత్రమే నేను చెయ్యాలి అని తనను తను సరెండర్ చేసుకున్నప్పుడు, తనని తను భగవంతుడి దగ్గర కైమోడ్చినప్పుడు, ఆ భగవంతుడి దగ్గర పాదాల దగ్గర శరణు వేడుకున్నప్పుడు, ఆ విధంగా చేస్తూ వ్రత నియమాల్ని పాటిస్తూ ఆ ఏకాదశి ఎందుకు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అని పాటిస్తున్నప్పుడు అప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడట. ఒక మనిషి సరైనటువంటి పద్ధతిలోకి వచ్చాడు కాబట్టి ఇతని కన్న తల్లిదండ్రులకి కూడా నరకలోకం నుంచి విముక్తి అని చెప్పేసి వాళ్ళకి విముక్తి చేస్తాడట. అయితే ఏకాదశి వ్రతాన్ని ఇక్కడ ఏ విధంగా చేయాలి? మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి అంటే ఏ రోజు ఏకాదశి వ్రతాన్ని మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం ప్రతి ఏకాదశి కూడా ఏకాదశి వ్రతాన్ని చేయాలి. అయితే ఏకాదశి వ్రతం చేయడం సరా మామూలుగా మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా, దశమి రోజే సంకల్పం చేసుకోవడం, ఆ తర్వాత ఏకాదశి రోజంతా కూడా ఉపవసించడం, సంకల్పం చేసుకుని లక్ష్మీనారాయణ అర్చించటం, విష్ణునామాన్ని జపిస్తూ ఉండటం. ఏ రూపంలో అయినా సరే మీరు రామాయణం చదవండి, భారతం చదవండి, భాగవతం చదవండి, రామనామం చేయండి, నారాయణ అనుకోండి, ఏదో ఒక విధంగా విష్ణునామ స్మరణ చేస్తూ ఆ రోజంతా గడపడం. వీలైనంత వరకు ఆ రోజంతా కూడా జాగరణ చేయటం, మరునాడు ద్వాదశి రోజు పారణ చేయటం, లక్ష్మీనారాయణని అర్చించటం, ఆ విధంగా చేస్తూ ఒక సంవత్సర కాలం చేసి ఆ పుణ్యము ఏది ఉందో దాన్ని పెద్దలు తమ పితృదేవతలు నరకలోకం నుంచి విముక్తి చెయ్యాలి అని చెప్పేసి ఆ పుణ్యాన్ని ధారపోయాలిట. అలా చేయటం వల్ల వాళ్ళ పితృదేవతలకు నరకలోకం నుంచి విముక్తి లభిస్తుందిట. అయితే ఇక్కడ కొంతమంది మరికొన్ని ప్రశ్నలు వేయవచ్చు. ఏమిటండి వాళ్ళు నరకంలోకి వెళ్ళారని ఆయనకైతే కల్లో చెప్పారు కానీ మాకు కల్లో చెప్పలేదు కదండి, మాకేం తెలుసు, మా వాళ్ళు పుణ్యలోకాల్లోనే ఉండొచ్చు, మేమెందుకు చెయ్యాలి అనేటువంటి వాదనలు కూడా రావచ్చు. ఇక్కడ మరొకటి కూడా చూడండి, పితృదేవతలు నరకంలో బాధలు పడుతున్నారు అని అందరికీ కళ రూపంలోనే రావాలి అనే నియమం ఏమీ లేదు. మామూలుగా జాతకాన్ని అనుసరించి కానీ లేదా ఇంట్లో ఏమైనా పనులు కాలేదు అని అనుకుంటే కూడా పితృశాపం ఉండటం వలన కూడా మనకి ఇళ్లలో పనులు కావు, మనకి జీవితంలో ఏది కూడా ముందడుగు పడకుండా ఉంటూ ఉంటుంది. ప్రతి అడుగడుగునా కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. బ్రతికి ఉన్నటువంటి ముసలి తల్లిదండ్రులను సరిగ్గా చూడకపోయినా, వాళ్ళ మరణానంతరం మనం వాళ్ళకి సరైనటువంటి కర్మక్రియలు చేయకపోయినా, లేదా మనం ధర్మంగా నడుచుకోకపోయినా కూడా మన పితృదేవతలకి నరకలోక ప్రాప్తి ఉంటుందిట. అందుకని ఇప్పుడు ఏమైనా మనం ధర్మంగా ఉన్నప్పటికీ కూడా మన పనులు కావటం లేదు, పిల్లల పెళ్ళిళ్ళు కావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, ఇంకేదైనా ఇబ్బందులు ఏర్పడుతున్నారు అని అనుకున్నారనుకోండి, మీరు ఏకాదశి వ్రతం చేసి పితృదేవతలకి ధారపోసినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు. నిజంగానే వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. తద్వారా మీరు పితృ రుణ విముక్తి పొందినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ మోక్షదైక ఏకాదశి అనేటువంటిది అత్యంత విశిష్టమైంది. కాబట్టి ఎవరైనా కూడా దీన్ని చేయవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి పితృదేవతలు అనేవాళ్ళు ఉన్నారు. అందుకని ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ పితృదేవతలకి పుణ్యలోకాల ప్రాప్తి కావాలని చెప్పేసి ఇలా ఈ మోక్ష ఏకాదశి మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతాన్ని చేయాలని చెప్పేసి మనకి అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనపడుతోంది. మార్గశిర ద్వాదశి విశిష్టత ఏమిటి? మనకి ఏకాదశి అవగానే మరునాడు వచ్చేటువంటిది ద్వాదశి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులకి పూజ చేయటం ఎంత విశిష్టమైనటువంటిదో, ద్వాదశి రోజు కూడా ద్వాదశి ఘడియలు పోకుండానే లక్ష్మీనారాయణులకి తులసీ దళాలతో అర్చన చేసి క్షీరాన్నం నివేదన చేసి ఎవరికైనా దానం చేసి భోజనం చేయాలిట. ఆ విధంగా నియమాన్ని పాటించినప్పుడు మాత్రమే ఏకాదశి వ్రత ఫలం వస్తుంది అని చెప్తారు. అయితే ఇక్కడ మరొక విశిష్టత కూడా మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈవేళ మనకి ఏకాదశి, రేపు ద్వాదశి. రేపటికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ రోజుల్లో. వినా వెంకటేశం ననాదో ననాదం సదా వెంకటేశం స్మరామి స్మరామి అంటూ ఏడుకొండలవాడ గోవింద అంటూ ఈ రోజుల్లో అయితే టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత గోవిందనామాల్ని అందరూ చేస్తూ ఉన్నారు. పొద్దున్నే చేయలేకపోయినా పెట్టుకుని వింటూ ఉన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు. వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మనకి అనేక పురాణాల్లో కూడా కనిపిస్తుంది, స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది. ఆయన వైకుంఠం నుంచి నేరుగా నడిచి వచ్చి తిరుపతి కొండ మీద నిల్చెట్ట.
ఆయన పెట్టినటువంటి విగ్రహం అక్కడ కాదు. ఎవరైనా తిరుపతికి వెళ్ళారు, తిరుమలకి వెళ్ళారు అంటే ఆయన్ని చూస్తున్నామంటే సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనం దర్శిస్తూ ఉన్నాం. అయితే ఈ మార్గశిర ద్వాదశికి ఉండేటువంటి విశిష్టత చెప్తే అందరూ వెంటనే పరిగెడతారేమో కూడా. ఏమిటి అంటే మనకి స్వామి పుష్కరిణి అనేటువంటిది ఒకటి ఉంది అక్కడ. అది మనకి అసలు కొండ మీదకి తిరుమలకి వెళ్ళగానే మనకి వరాహస్వామి దేవాలయం కనపడుతుంది. వరాహస్వామి దేవాలయం ముందరే మనకి స్వామి పుష్కరిణి ఉంది. అసలు నిజానికి వెంకటేశ్వర మహత్యం చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, ఎవరైనా కొండ మీదకి వెళ్ళినప్పుడు స్వామి పుష్కరిణిలో స్నానం చేయాలి, ఆ తర్వాత వరాహస్వామిని దర్శించాలి, ఆ తర్వాతనే వెంకన్న దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి నియమాలు కూడా ఉన్నాయి. అయితే మనకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి క్యూని అనుసరించి గబగబా ముందు వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలని ఆ క్యూలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చేసరికి ఓపిక ఉండకుండా మర్చిపోయి ఇంటికి కిందికి కొండ దిగి వచ్చేస్తుంటారు. చాలామంది పుష్కరిణిలో స్నానం చేయరు, కొంతమంది మాత్రమే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, మనకి మన భారతదేశంలో అనేక కోట్ల తీర్థాలు ఉన్నాయట. అనేక దేవాలయాల ముందర మనకి పుణ్యతీర్థాలు కనిపిస్తూ ఉంటాయి. పుణ్యతీర్థాల్లో ఏమిటంటే భగవదంశ అక్కడ ఉంటుందట, దేవతలు వచ్చి అక్కడ స్నానం చేస్తూ ఉంటారట. అందుకని అది పవిత్రమైనటువంటి తీర్థంగా మనం చెప్తూ ఉంటాం. అలాంటి తీర్థాలు తర్వాత అలాంటి దేవతలందరూ కూడా మార్గశిర శుద్ధ ద్వాదశి రోజు స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తారట అరుణోదయానికి. అరుణోదయం అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో. అందుకని అత్యంత విశిష్టమైనటువంటిది స్వామి పుష్కరిణి. అదే కాకుండా అక్కడ స్నానం చేయటం కూడా, అంటే అన్ని తీర్థాల్లో, భారతదేశంలో ఉండేటువంటి అన్ని తీర్థాల్లో స్నానం చేసినటువంటి పుణ్యము రేపటి రోజు తిరుమలలో స్వామి పుష్కరిణిలో చేస్తే వస్తుంది అని చెప్పేసి మనకి పురాణాల్లో కనిపిస్తోంది. ఎంత అద్భుతంగా ఉంది. మన ముందరే ఉంది, మనం ప్రతి సంవత్సరం వెడుతూనే ఉంటాం, కానీ ఈ విశేషాలు మనకి తెలియవు. అందుకని ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్గశిర మాసంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేసే ప్రయత్నం చేయండి. ఈ రోజే వెళ్ళగలిగే వాళ్ళు ఉంటే రేపు వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేయవచ్చు. అయితే ఆ పుష్కరిణికి ఉండేటువంటి విశిష్టత కూడా అందరూ తెలుసుకోండి. పుష్కరిణిలో మనకి మామూలుగా తెప్పోత్సవం అని, ఆ ఉత్సవం అని, ఈ ఉత్సవం అని, వెంకటేశ్వర స్వామికి అనేక ఉత్సవాలు చేసినప్పుడు అక్కడ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఉత్సవం చేయడానికి కోసం మాత్రమే కాదు, స్వామి పుష్కరిణికి చాలా ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే అక్కడ పితృశ్రాద్ధం చేయటం వలన పితృదేవతలు పుణ్యలోకాలకి పోతారు అని, అక్కడ స్నానం చేయటం వలన సకల దోషాలు పోతాయి అని, అక్కడ స్నానం చేయటం వలన అక్కడ స్నానం చేసిన తర్వాత మాత్రమే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అని. అసలు స్వామి పుష్కరిణి గురించి మనకి అనేక అధ్యాయాలు కనిపిస్తాయి పురాణాల్లో. స్వామి పుష్కరిణి అనేటువంటిది అత్యంత విశిష్టమైనదిగా చెప్తారు. అందుకని అది అత్యంత పుణ్యతీర్థంగా చెప్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ స్నానం చేసి అక్కడ చేసేటువంటి తర్పణాలు, దేవతా తర్పణాలు వదిలి, ఎవరైనా సరే నదీ తీరాలకు వెళ్ళినప్పుడు, సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు, పుణ్యతీర్థాలకి వెళ్ళినప్పుడు స్నానం చేయగానే కొన్ని నియమాలు ఉంటాయి. అదేమిటి అంటే, ఉదయాన్నే చేస్తారు కాబట్టి సూర్యభగవానుడికి తర్పణం చేయడం, మంత్రజపాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ మంత్రజప అధిదేవతలకి తర్పణాలు వదలటం, పితృదేవతలకి తర్పణం వదలటం, అక్కడ స్నానం చేసిన తర్వాత ఏదైనా దానం చేయటం, ఇంకా తిథి వచ్చినప్పుడు కానీ, లేదా మనం కాశీ గయకు వెళ్ళినప్పుడు తిథి అక్కర లేకుండానే పుణ్యతీర్థానికి వెళ్ళినప్పుడు చేసినట్టుగా పిండ ప్రదానం చేయటం, అక్కడ పిండ ప్రదానం చేయటానికి అక్కడి అనుమతి లేకపోతే కనీసం దానితో అక్కడ చేసేటువంటి సందర్భంగా అక్కడ ఉండేటువంటి పద్ధతిలో అయినా కూడా పితృదేవతల కోసం చేయాలి. ఏదైనా దానం చేయటం, తర్పణం చేయటం లాంటివి చేయాలి. ఆ సందర్భంలో అక్కడ గట్టెక్కిన తర్వాత అయినా ఆ పుణ్యతీర్థం సమీపంలో అయినా పితృకార్యం చేయాలి. తర్వాత వరాహముద్రి దర్శించాలి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. పుష్కరిణిలో స్నానం చేయటం అంటే నదిలో స్నానం చేసినట్టుగానే నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను. చాలామంది అక్కడ ఈతలు కొట్టడం, బట్టలు ఉతకడం, ఉమ్మేయటం, అసలు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకూడదు. స్వామిని అక్కడ తీసుకొచ్చి తెప్పోత్సవం చేస్తూ ఉంటారు. అక్కడికి అత్యంత విశిష్టమైనటువంటిది, సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి నేరుగా నడిచి వచ్చి తిరుమల కొండ మీద ఆలయంలో నిల్చుని ఉన్నాడు ఆయన. అందుకని ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో ఆ స్వామి పుష్కరిణి అత్యంత విశిష్టమైంది. కాబట్టి ఎవరు కూడా అక్కడ బట్టలు ఉతకడం, తలస్నానాలు చేసి తల షాంపూలు పెట్టుకోవడం, సబ్బులు పెట్టుకోవడం లాంటివి చేయకండి. అక్కడ ఈతలు కొట్టకండి, అక్కడ ఉమ్మేయకండి, దాన్ని కలుషితం చేయకండి. తిన్నటువంటి కాగితాలు, ప్యాకెట్లన్నీ కూడా అందులో విసిరేస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయకండి. ఆ స్వామి పుష్కరిణి అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది, మహాపుణ్యతీర్థంగా చెప్తారు.
అందుకని అక్కడ స్నానం చేయటం అనేటువంటిది చాలా విశేషమైంది. ప్రతి ద్వాదశి కూడా అత్యంత విశిష్టమైనటువంటిది. ఏకాదశి వ్రతానికి ఉండేటువంటి నియమాలు 3 రోజులు పాటించాలి. 3 రోజులు బ్రహ్మచర్యం చేయాలి. దశమి రోజు ఏకభుక్తం చేయటం, ఏకాదశి రోజు హరినామ స్మరణ చేయటం, ఆ రోజంతా ఉపవసించటం, ద్వాదశి ఘడియలు పోకుండానే అర్చించి పారణ చేయటం, ఎవరికైనా భోజనం పెట్టి తాము తినటం అనేటువంటి నియమాన్ని కూడా పాటించాలి. ఇవాల్టి మంత్రం ఓం నమో వెంకటేశాయ నమః. అందరూ ఎపిసోడ్ విన్న తర్వాత తిరుమలకి వెళ్ళాలి అని చెప్పేసి ఉత్సాహపడి ఉంటారు. వెళ్ళాలని ఇప్పటి నుంచే ఓం నమో వెంకటేశాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండండి. ఆయన అనుగ్రహం వలన తిరుమలకి వెళ్ళొచ్చు. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహమూర్తిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.